మీరు చెప్పినటువంటి 11వ వార్డు అక్కడ బీఆర్ఎస్ 484 ఓట్లు తెచ్చుకుంటే వెరస్ కాంగ్రెస్ పార్టీకి 201 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి సెంట్రల్ తెలంగాణ విషయంలోకి వచ్చేసరికి కొంత మీరు అక్కడ ఇంకా బలపడాలి అని చెప్పి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంచెం ఏమంటాము బీజేపీ ఉంది, ఇక్కడ ఎంఐఎం ఉంది, కాంగ్రెస్, తర్వాత ఈ మూడు పార్టీల ట్రయాంగిల్లో మేము గతంలో కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంత బలహీనంగా కనపడ్డా, ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం అయితే పెరుగుతుంది. సో సెమీ కూడా మనం సెమీ అర్బన్లో ఉన్న ఏరియాల్లో కూడా డెఫినెట్గా ఈసారి కొంచెం అనుకూలమైన ఫలితాలే వస్తాయని ఒక అంచనా ఉంది. చూడాలి ఇప్పుడు మనం ముందుగా చెప్పుకునే దానికంటే కూడా. బట్ వేరాజ్ మెదక్లో కావచ్చు లేక వరంగల్లో కావచ్చు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే బోణి కొట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలపడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే కొద్ది ఏరియాలో మాత్రమే కొంత ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారా? ముఖ్యంగా బీజేపీ బలంగా ఉన్న చోట లేక ఎంఐఎం ఇంపాక్ట్ చూపించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి చోట అక్కడ మల్టీ కార్నర్ కంటెస్ట్ వచ్చి అల్టిమేట్గా అది కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకునే ఆస్కారం ఉందా ప్రభాకర్ గారు? అంటే అంతకంటే ఇప్పుడు మనం మీరు వస్తున్న ఫలితాలు భువనగిరిలో 1వ వార్డు గెలిచింది అనేటువంటిది ఒక సమాచారం వస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీ ఇబ్రాహీంపట్నం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చోట్ల మేము గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. బీజేపీ ఆ స్థాయిలో ఏమన్నా ఆ మాటకు వచ్చినప్పుడు బీజేపీ భువనగిరిలో 1వ వార్డులో స్ట్రాంగ్గానే ఉంటుంది. బీజేపీ భువనగిరిలో దాదాపు 4 నుండి 5 సీట్లు మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. కానీ మొదటి ఫలితం బీజేపీ బలంగా ఉన్నటువంటి వార్డులో కూడా మేము గెలిచినాం. కాబట్టి అది కాంగ్రెస్ వైపే ఉంటుంది అనేటువంటి అనుకోవడానికి కూడా ఏం లేదండి. ఇప్పుడు సేమ్ 2 వార్డులలో ఎక్కడ ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి 2 వార్డులలో కూడా బీజేపీ కొంత కనిపిస్తుంది. 5వ వార్డులో అయితే బీజేపీ ఉంది. సరే 11వ వార్డు ఇసిపెట్టేసి 5వ వార్డులో అయితే ఉంటుంది కదా. అట్లా లేదు సార్, 2 పార్టీల మధ్య చేరినప్పుడు ఓటర్స్ కూడా బీజేపీని అసలు పట్టించుకోవట్లేదు. చూడండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం 11వ వార్డు విషయం తీసుకుంటే 30 ఓట్లు మాత్రమే అంటున్నారు కదా. కాంగ్రెస్ ఏం లేదు, ఆ మార్జినలైజ్ అయిపోతుంది. ఎవరికి ఇప్పుడు ఇద్దరి మధ్యలో చూస్తున్నారు ఓటర్స్ కూడా. అంటే కానీ హైదరాబాద్ కానుకున్నటువంటి ప్రాంతం, కొంత ఇంపాక్ట్ చూపించడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఆల్మోస్ట్ ఇబ్రాహీంపట్నం అంటే మనకి ఎక్కడో నాట్ టూ ఫార్ కదా. అది హైదరాబాద్ కానుకున్న ప్రాంతంలో కూడా బీజేపీ అంత ఎందుకు పెర్ఫామ్ చేయలేకపోతుంది అంటే సార్ నేను గత ఎన్నికలలో ఇబ్రాహీంపట్నం చూశాను సార్. ఓకే, మాకు కాంటాక్ట్ చేయడానికి 4 దొరికారు సార్ మాకు అప్పుడు. ఓకే, 4 అంటే నేను ప్రాక్టికల్గా చూసినా కాబట్టి చెప్తున్నాను. నేను ప్రాక్టికల్ నేను ఉన్నాను అక్కడ. 2 గెలిచాం మేము అప్పుడు కూడా. ఇప్పుడు 4, 5, 6 గెలవడానికి మాకు అవకాశం ఉందని ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అంటే రిజర్వేషన్స్ మిగతా ఫ్యాక్టర్ అందుకో స్థానిక నాయకత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం అనేది చెప్పదలుచుకున్నాను సార్. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు ఇంతకుముందు నేను స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పాను, మోడీకి ఓటేస్తాము, అరే మోడీకి ఓట్ దాలింగే బెల్లికి నప్తో చూడదనా అనే భాషలో మాట్లాడినటువంటి వాళ్ళు ఈవెన్ మీకు నార్త్ ఇండియన్స్ సార్, మీకు మీరు ఆశ్చర్యపోతారు. శంషాద్ నగర్లో 10,000 మంది ఓటర్స్ నార్త్ ఇండియన్ ఉంటుంది సార్. వెదర్ ఇట్ ఈస్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల మోడీకి దాలే, అందుకోసం లీడ్ కనపడింది. లేకిన్ ఆప్తో చూడదేవనా అనేటువంటి భాష ఉన్నప్పుడు స్థానిక నాయకత్వం ఎంత బలంగా ఉంటే అంత అడ్వాంటేజ్ వస్తుంది అనేటువంటిది రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం బలహీనంగా ఉంటే సహజంగా పార్లమెంటుకు జనరల్గా మోడీని చూసి ఓటేశారు. కానీ అసెంబ్లీకి ఏం లేదు, లోకల్ ఎలక్షన్స్కి ఎట్లుండాలనేది ఒక మాకైతే మేము నేర్చుకోవాలి. స్థానిక నాయకత్వం పెరగాలి. అయితే మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్, మేము ఎప్పుడు అధికారం లేము. ఇప్పటిదాకా మాకు స్థానికంగా అధికారం లేము, అధికారం పంచుకోలే. నైదర్ అలయన్స్లో పంచుకోలే, మేము ఇండిపెండెంట్గా పంచుకోవాలి. లేనప్పుడు సహజంగా నాయకత్వ సమస్యలు ఉంటాయి స్థానికంగా. అది వాళ్ళకు అడ్వాంటేజ్. మేము ఎదిగినప్పుడు ఖచ్చితంగా వస్తుంది అవకాశం. అంటే ప్రధానంగా 2 పార్టీల మధ్య కంటెస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ పార్టీ చూస్తలేరు, ప్రజలు చూస్తలేరు అనేది వాస్తవం. లోకల్ బాడీస్ అట్లుంటుందని నేను అనుకోనండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో జాతీయ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు, రాష్ట్ర స్థాయిలో ఏ ప్రభుత్వం రావాలని నిర్ణయమైనప్పుడు మాత్రం అట్లుంటుంది. కానీ స్థానికంగా జరిగేటువంటి వార్డు ఎన్నికల్లో అభ్యర్థిని చూస్తారు, అభ్యర్థితో పాటు అధికార పార్టీని చూస్తారు. అధికార పార్టీ రేపొద్దున గెలిచిన తర్వాత ఆ వార్డు సభ్యుడు మాకేం చేస్తాడని చూస్తారు. ఇది చూస్తారు తప్ప ముగ్గురిని ఒక రకంగా చూస్తారు అంతే తప్ప ఈ స్ట్రైట్ ఫైట్ ఉంటుంది, దాంట్లో ఇంకో అభ్యర్థి డిజపియర్ అవుతాడు అని నేనైతే అనుకోను. చైర్మన్ చూస్తారు సార్. ఆ మున్సిపాలిటీ ఎవరి నాయకత్వంలో చైర్మన్ అవుతాడని పక్కా చూస్తున్నారు సార్. చైర్మన్ ఎవరు అవుతారనేది వాళ్ళ పక్కా ఉంది. చైర్మన్ పలానా ఆయన అవుతాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు. అంటే చైర్మన్